జనగామ జిల్లా పెంబర్తి శివారులో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన శివలింగం ఉందని జేసీబీలతో తవ్వకాలు మొదలెట్టారు. జనగామకు చెందిన ఓ యువకుడు శివలింగం ఉన్నట్లు కలలో చెప్పడంతో తవ్వకాలు మొదలుపెట్టారు. తీరా గుంత తవ్వాక ఏం లేదని తెలిసి అవాక్కయ్యారు. జనగామ జిల్లా పెంబర్తి శివారులో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన శివలింగం ఉందని జేసీబీలతో తవ్వకాలు మొదలుపెట్టారు. జనగామకు చెందిన ఓ యువకుడు శివలింగం ఉన్నట్లు కలలో చెప్పడంతో తవ్వకాలు మొదలుపెట్టారు. తీరా గుంత తవ్వాక ఏం లేదని తెలిసి అవాక్కయ్యారు. రైట్, మనం ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్లేస్ ని విజువల్స్ లో చూస్తున్నాము. జనగామకు చెందిన ఒక యువకుడి కలలో వచ్చిన ఈ శివలింగం ఆ అబ్బాయి తీసుకెళ్లి ఒక ప్లేస్ చూపిస్తే అక్కడ తవ్వకాలు మొదలు పెట్టారు. కానీ అక్కడ తీరా తవ్వి చూస్తే శివలింగం లేదు. దీంతో అక్కడున్న స్థానికులంతా అవాక్కి గురయ్యారు. ఇక ఈ సంఘటన జనగామ జిల్లా పెంబర్తి శివారులోని వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన శివలింగం ఉందని తవ్వకాలు ప్రారంభించారు. ఇక జేసీబీలతో తవ్వకాలు మొదలుపెట్టారు. కానీ జనగామకు చెందిన ఓ యువకుడు శివలింగం ఉన్నట్లు కలలో చెప్పడంతో ఈ తవ్వకాలు ప్రారంభం పెట్టారు. కానీ ఆ యువకుడు చెప్పింది నిజమా కాదా అన్నది మాత్రం ఎవరు దాని గురించి ఆలోచించలేదు. తీరా తవ్వి చూస్తే అక్కడ ఏమీ లేదని తెలుసుకున్నారు అక్కడి స్థానికులు. మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాము. ఎవరైతే చెప్పిన యువకుడు ఉంటాడో అతను అక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో చూస్తున్నాం. అతను కింద పడుకొని గిలగిలా కొట్టుకుంటున్నట్లు తనకి కలొచ్చినట్లు చెప్పాడు. అతనే వెళ్ళి ఈ ప్లేస్ లో శివలింగం ఉందని చెప్పగానే అందరు అక్కడ ఉన్న గ్రామస్తులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, శివలింగం ఉందేమో అన్న థాట్ తోటి వాళ్ళు అక్కడ తవ్వి చూశారు. కానీ తీరా చూస్తే శివలింగం లేదు. మరి ఆ యువకుడికి కల వచ్చింది అన్నది ఎలా నమ్మారు స్థానికులు అన్నది మనకి తెలియాల్సి ఉంది. కానీ తవ్వకాలు మాత్రం భారీ స్థాయిలో పెట్టారు. బట్ అక్కడ ఏమీ లేదు. ఈ సంఘటన మనకి జనగామలో జరిగింది. వరంగల్ హైదరాబాద్ దగ్గర ఉన్న ప్లేస్లో మనకి ఇక్కడ జరగడం జరిగింది. సో ఆ యువకుడు వెళ్ళి స్థలాన్ని చూపించినప్పుడు అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. మరి ఆ తవ్వకాలకు సంబంధించి అసలు అధికారులు ఎలా ఇచ్చారు పర్మిషన్ అన్నది ఇంతవరకు మనకి తెలియలేదు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూస్తున్నాం తవ్వకాలుని. Metal